ప్రాణం, పండే మురిసే ప్రాయం, రెండు ఒకటే నాణ్యానికి బొమ్మ పురుసంతే. నిజమే, వీరిద్దరూ నాణానికి బొమ్మ పురుసు లాంటి వారే. త్రేతాయుగపు రాముడు ద్వాపరయుగపు కృష్ణుడికి ఈ లోకం తాలూకు పగ్గాలు అప్పచెప్పినట్టు ఆ తారకరాముడు వెళ్తూ వెళ్తూ ఈ బాలకృష్ణుడికి ఎన్నో పగ్గాలు అప్పచెప్పారు. ఆ పెద్దాయన ప్రసాదించిన క్రమశిక్షణ, నట వారసత్వం, రాజకీయ సంకల్పం, తెలుగు భాషపై ప్రేమ ఇవన్నీ ఎంతో బాధ్యతగా స్వీకరించారు మన బాలయ్య. ఆకాశం అంత ఎత్తైన ఆశయంతో గుండెల నిండా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని విల్లుగా ధరించి సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడిగా మారిన బాలకృష్ణ గారికి మొదటి దశలో వచ్చిన సినిమాలేవి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేదు. విమర్శకులందరూ తొందరపడి ఇతను తండ్రికి తగ్గ తనయుడు కాదు అని నోరు పారేసుకున్నారు. సరిగ్గా అప్పుడే వచ్చింది మంగమ్మ గారి మనవడు. ఈ సినిమాలో తన నటనతోనే కాదు, రాముడు కృష్ణుడు గెటప్ వేసి ఈయన తండ్రికి తగ్గ తనయుడే అని అదే విమర్శకుల మన్ననలు పొందారు. అదే జోరును కొనసాగిస్తూ రంగప్రవేశం చేసిన కేవలం 6 ఏళ్లలోనే 50వ సినిమాను పూర్తి చేసుకున్నారు. 50వ సినిమా తర్వాత బాలయ్య ప్రయాణం చలనచిత్ర చరిత్రలో ఎన్నో సరికొత్త మలుపులకు కారణభూతంగా నిలిచింది. 1991లో భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ అనే అంశంపై సినిమా రావటం ఆడియన్స్కి ఎక్స్ప్లోరేటరీ డిస్టోపియన్ అపోకలిప్స్ అంటే ఏంటో తెలియటం జరిగింది. ఈ సరికొత్త ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ దేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమను ప్రశంసించిన తీరు అనిర్వచనీయం. ఎన్టీఆర్ గారు చిత్ర పరిశ్రమ వదిలి వెళ్ళాక మరుగున పడిన జానపద చిత్రాల ఒరవడిని మళ్లీ తన భైరవ ద్వీపం చిత్రంతో పునరుద్ధరించడమే కాక ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఒకవైపు విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు చేస్తూనే మరోవైపు తన అభిమానుల కోసం మాస్ మసాలా మూవీస్తో అలరిస్తూనే ఉన్నారు బాలయ్య. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని, పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని, ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. 1996 జనవరిలో పెద్ద ఆయన పరమపదించినప్పుడు రాష్ట్రం అంతా శోక సముద్రంలో మునిగి అభిమానుల గుండెల్లో నిరాశ నిస్పృహ ముసిరినప్పుడు నేనున్నానంటూ ఆ విషాద ఛాయలను పోగొడుతూ తన శ్రీకృష్ణార్జున విజయం సినిమాతో అభిమానులకు ఊరటనిచ్చారు. సరిగ్గా ఎన్టీఆర్ లాగానే కృష్ణుడి వేషం, అర్జునుడి వేషం స్వయంగా తానే వేసి అందరి మన్ననలు పొందారు. 1999 బాలయ్య అభిమానులు జీవితాంతం గుర్తుపెట్టుకునే సంవత్సరం. ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాల పాటు బాలయ్య సృష్టించిన ట్రెండ్ని ఇండస్ట్రీ మొత్తం ఫాలో అవ్వడానికి బీజం పడిన వేళది. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నా ఒంట్లో ఉన్నది మీరు ఇచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. నటనతోనే కాదు, రాయలసీమ యాసను వెండి తెర మీద ఎంతో సృజనాత్మకతతో ఆవిష్కరించి తెలుగు చిత్రరంగంలో సరికొత్త ఒరవడి సృష్టించిన చిత్రం అది. ఇక ఆ పైన వచ్చిన సినిమాలతో మొదలైంది బాక్సాఫీస్ పైన బాలయ్య దండయాత్ర. ఇలా ఎన్నో యాక్షన్ ఫ్యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రజలందరినీ అలరిస్తున్న బాలయ్య సినీ జీవితంలో మరో మలుపు 2010లో మనందరం చూసాం. బాలయ్య అభిమానే డైరెక్టర్ అయితే సినిమా ఎలా ఉంటుందో, అందులో బాలయ్య నటన ఎలా ఉండాలో సరికొత్తగా అందరికీ చూపిస్తూ మరోసారి బాక్సాఫీస్కి బాలయ్యని రారాజుగా మార్చిన చిత్రం సింహ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు.
తట్టుకోలేవు, మాడిపోతావు. అభిమానుల మనసు తెలిసిన బాలయ్య ఇన్ని యాక్షన్ చిత్రాల తర్వాత చల్లటి చెరుకు రసం లాంటి ఓ ఇతిహాసాన్ని ఎన్నుకున్నారు. బహుశా బాపు దర్శకులుగా తాము చేయబోయే ఆఖరి సంతకాన్ని బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం చిత్రం ద్వారా చేయాలని ఆ శ్రీరాముడి ఆకాంక్ష అయి ఉంటుంది. 2014 సంవత్సరంలో ఒక డబుల్ ధమాకా మొదలైంది. మొట్టమొదటిగా వేసవి సెలవుల్లో వేడివేడిగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలగొట్టారు బాలయ్య. లెజెండ్ చిత్రంలో పదునైన మాటలు ఇప్పటికీ జనాలను ఎంతో ఉత్తేజపరుస్తూ ఉంటాయి. టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. ఇక రెండవది, తండ్రి ఎన్టీఆర్ గారు అన్న హరికృష్ణ గారు సేవ చేసిన హిందూపూర్ నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అక్కడ ఘన విజయం సాధించటం. సినిమాల్లో బిజీగా ఉండే బాలయ్య 5 సంవత్సరాల్లో కనీసం 5 సార్లు కూడా హిందూపురానికి రాబోరు అని నోరు పారేసుకున్న విమర్శకులకి బాలయ్య తన పనితోనే సమాధానం చెప్పారు. హిందూపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ పెంచడం, కొత్త మార్కెట్ యార్డ్ కట్టడం, రోడ్లను రిపేర్ చేయటం, లేపాక్షి ఉత్సవాలు నిర్వహించటం, కరోనా సమయంలో ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సహాయం లేకపోయినా తన కార్యకర్తలు అభిమానులే తోడుగా సహాయ చర్యలు చేపట్టడం, అన్నా క్యాంటీన్లు లేకపోయినా అవసరార్థులకి భోజనం పెట్టడం, సొంత ఖర్చుతో 4 వాటర్ ప్లాంట్లు నిర్మించడం ద్వారా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బాలయ్యలో నిజాయితీని ప్రజలు గుర్తించారు. కాబట్టే 2024 విధానసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 3వ పట్టం కట్టారు. ఒకవైపు రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూనే అభిమానుల్ని అలరించడంలో ఏమాత్రం లోటు చేయలేదు మన బాలయ్య. 2017లో బాలయ్య సినీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన మైలురాయిని తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా ఘన విజయం సాధించి అమరావతి గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి చాటి మరుగున పడిన మర్చిపోతున్న తెలుగువాడి నాడి నరం సత్తా మరోసారి చరిత్రకి పరిచయం చేశారు మన బాలయ్య. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఇక 101వ సినిమా కుర్ర హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో పైసా వసూలు చిత్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తిహార్ నీళ్లు తాగినోడనే తిహార్ లో పోయించా. తూ క్యారే హౌలే. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు సకాలంలో వైద్యాన్ని అందిస్తూ తల్లి బసవతారకమ్మ గారి రుణం తీర్చుకుంటున్న బాలయ్య తన తండ్రి రుణం కూడా ఎంతో కొంత తీర్చుకోవాలనుకున్నారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్లో తండ్రి పాత్రను వెండితెరపై స్వయంగా తానే పోషించి ఆ యుగపురుషుడి జీవిత చరిత్రను యువతకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దటమే కాకుండా చిత్రంలో దాదాపు 60 గెటప్పులు వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాలకృష్ణ అద్దం లాంటి వారు. మీరు ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నవ్వితే నవ్వే కనబడుతుంది, శాంతంగా ప్రశ్నలు అడిగితే భోళాతనం కనబడుతుంది, సాయం అడిగితే సరే అనే మాట వినబడుతుంది, కోపంతో నిలబడి చూస్తే ఎరుపెక్కిన కళ్ళు కనపడతాయి. ఏళ్ల తరబడి బాలయ్యలో మనం చూసిన ఈ కోణాలన్నీ ఒక ఎత్తు, 2021లో బాలయ్య మనందరికీ చూపించిన కోణం ఇంకో ఎత్తు. ఎందుకంటే 2021లో బాలయ్య మరో సాహసోపేతమైన అడుగు వేసి రాష్ట్రం మొత్తాన్ని ఆశ్చర్యపరిచి అప్పటి నుండి ఆనందింపచేస్తూనే ఉన్నారు. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు, నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు, సరదాలో స్టాప్ ఉండదు. సై అంటే సై, నై అంటే నై. ఆడియన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా అన్స్టాపబుల్ షోలో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మునుపెన్నడూ లేని విధంగా టాక్ షోల చరిత్రలోనే అత్యధికమైన వ్యూస్ సాధించి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతున్న షో అన్స్టాపబుల్ షో సక్సెస్తో టెలివిజన్ లేదా ఓటీటీలలో వచ్చే షో ఫార్మాట్లు మొత్తంగా మారిపోయాయి. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అనే బాలయ్య డైలాగ్ నిజంగానే టాక్ షోల విషయంలో ఆడియన్స్ థింకింగ్ ని మార్చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బాలయ్య బాబు వైన్ లాంటి వారు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ హీఈస్ ఓన్లీ గెటింగ్ బెటర్. ఒకవైపు రాజకీయం, మరోవైపు ఓటీటీ, ఇక ఎప్పటిలాగానే అభిమానుల్ని అలరించే మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్తో ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటారు.
10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అది అడవి బిడ్డ నేలకొండ భగవత్ కేసరి. నటనను కేవలం ఒక వృత్తిగా భావిస్తే 50 ఏళ్ళు చేయటం ఖచ్చితంగా అసాధ్యం. నటనని దైవంగా భావించారు కాబట్టే తండ్రి గర్వించదగ్గ నటుడయ్యారు మన బాలయ్య. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ వంటి ఎన్నో జాన్రాస్లో నటించి సిద్ధయ్యగా, హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా, జానపద నాయకుడిగా పలు పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. జరిగితే నిన్ను ఊపిరిగా చేసుకున్న మనసులు తట్టుకోవే. త్వరలో కథానాయకుడిగా పరిచయం కాబోతున్న తన సుపుత్రుడు మోక్షజ్ఞకి కూడా గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. బాలయ్య మజాక. బాలయ్య మన ఇళ్లలో పెరిగే చిన్న కొడుకు లాంటి వారు. అప్పుడప్పుడు వాళ్ళు చేసే అల్లరికి మనకు కోపం రావచ్చు, కానీ అదే చిన్న కొడుకు ప్రతిసారి మనం ఊహించని విధంగా అమాంతంగా ఒక ఎత్తుకి ఎదుగుతాడు. అప్పుడు మనందరం ఆయన్ని చూసి ఆనందిస్తాం, గర్వంతో పొంగిపోతాం. గత 50 సంవత్సరాలుగా బాలయ్య ప్రయాణం ఇలాగే కొనసాగింది. ఇదే ఉత్సాహంతో, ఇదే జోరుతో బాలయ్య మరో 50 సంవత్సరాలు ప్రేక్షకుల్ని రంజింపచేసే పాత్రలు చేయాలని, ఓటీటీలో ఊహించని విధంగా మనందరికీ వినోదాన్ని పంచాలని, రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ జై బాలయ్య, జై జై బాలయ్య.